ఎన్ని రోజులైంది మన ఇంట్లో నాన్ వెజ్ వండుకొని తిని. పెట్టు పెట్టు, ఆకలేస్తుంది. అబ్బా, స్మెల్ అత్తిరిపోయింది. నిజంగా నువ్వు ఏ కూర చేసినా అద్భుతంగా ఉంటుంది. నిజంగానే నేను అన్ని కూరలు బాగా చేస్తా, కానీ ముందు మీరు ఇంట్లో కావలసిన వంట సరుకులన్నీ కరెక్ట్గా తెచ్చిపెట్టండి. ఎందుకంటే కూరలో వేయాల్సినవన్నీ కరెక్ట్గా వేస్తేనే ఆ కూర టేస్ట్గా ఉంటుంది. అదేంటి అలా అంటున్నావు? నేను నాకు కావాలని నువ్వు చెప్పినవని తేకుండా వస్తున్నానా? అన్నిట్లో కొంచెం కొంచెం తగ్గించి అవసరమైనంత మాత్రమే తెస్తున్నాను. కాబట్టే ఈఎంఐలు, ఇంటర్నెట్, కరెంటు బిల్లు అన్నీ కరెక్ట్గా కట్టుకోగలుగుతున్నాం. మీరు కాకపోతే కడుతున్నారులేండి. మీరు మిగిల్చిన వాటితో నెలకి ఒక్కసారైనా మనం మటన్ వండుకొని తినలేకపోతున్నాం. అందుకే కదా అన్నిట్లో మిగిల్చి ఈరోజు 1/2 కిలో మటన్ తెచ్చా. అయినా నీకు తెలుసు కదే, నేను చేసే పనికి నాకు వచ్చే జీతానికి మన ఇల్లు గడవడం ఎంత కష్టమో. చాలు చాలు ఆపండి. ఎలాగోలా ఈ రోజైనా మటన్ తెచ్చారు, ఈ పూటైనా కడుపు నిండా తిందాం. ఈయన కాకపోతే మటన్ తెచ్చారని గొప్పలు పోతున్నారు. అదే మా పుట్టింట్లో అయితేనా ప్రతి వారం మటన్ తినేవాళ్ళం. ఛ, నా బతికేందో ఇట తయారైంది. అన్నిట్లో మిగిలిచ్చి 1/2 కేజీ మటన్ తెచ్చినా ప్రశాంతంగా తినలేకపోతున్నాను. ఒరే కార్తీక్, కార్తీక్, ఒరే కార్తీక్. వెళ్ళండి, మీ నాన్నగారు వచ్చినట్లున్నారు. మటన్ తాగానే చీమ కుట్టినట్టు తెలిసిపోతుంది. తినే టైంకి కరెక్ట్ గా వచ్చేస్తారు. కార్తీక్, ఒరే కార్తీక్. వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడు మీరు గనుక వెళ్ళకపోతే ఆయనే లోపలికి వచ్చేస్తారు. ఆయన గాని లోపలికి వచ్చారంటే ఉన్న దాంట్లో సగం ఆయనకే పెట్టాల్సి వస్తుంది. అప్పుడు మన ఇద్దరిలో ఒకరు పస్తులు ఉండాల్సి వస్తుంది. ముందు మా నాన్నకు పెట్టు, నాకు లేకపోయినా పర్వాలేదు. అంటే ఇప్పుడు మీ కంటికి నేను మీకు కూడా పెట్టకుండా తినేదల్లా కనిపిస్తున్నానా? ఒరే కార్తీక్. ఛ! ఎందుకు నన్ను ఊరికే అరుస్తా ఉన్నావు? నువ్వెందుకురా అంత కోప్పడతా ఉన్నావు? అసలు ఎందుకు పిలిచావు చెప్పు? మన పక్కింటి వాళ్ళది పెళ్లి రోజంట, బిర్యానీ చేసుకున్నారంట. బిర్యానీ అంటే నాకు ఇష్టం కదా అని బిర్యానీ ఇచ్చారు. అయితే తినేవచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు? తిందామని అనుకున్నానురా, కానీ అప్పుడు నాకు నువ్వు గుర్తొచ్చావు. అందుకే తీసుకొచ్చా. ఇదిగో తిను, చాలా వేడిగా ఉంది. మనని కన్న వాళ్లకు ఎంత ఆకలిగా ఉన్నా, వాళ్ళ కళ్ళ ముందు ఎంత ఇష్టమైన వంటకం ఉన్నా. నాన్న, మన పరిస్థితి బాగోలేక సరిగ్గా కూడా వండుకొని తినట్లేదు కదా నాన్న. మీకు బిర్యానీ అంటే ఇష్టం కదా, నువ్వు తినేయొచ్చు కదా, మళ్ళీ నా కోసం ఎందుకు తేవడం? ఒరే, తల్లిదండ్రులకు ఎంత ఆకలిగా ఉన్నా, వాళ్ళ కళ్ళ ముందు ఎంత ఇష్టమైన భోజనం ఉన్నా, నోట్లో ముద్ద పెట్టుకోగానే వాళ్ళకు గుర్తొచ్చేది వాళ్ళ బిడ్డల ఆకలి. అది వాళ్ళ నోటి దగ్గర పెట్టుకోగానే. ఎందుకంటే వాళ్ళ బిడ్డల ఆకలి తీరిపోతే తల్లిదండ్రులు తినకపోయినా వాళ్ళ కడుపు నిండిపోద్దిరా. ఇదిగో తిన్నయ్యా. కడుపులు నిండితే చాలు, తల్లిదండ్రులు తినకపోయినా వాళ్ళు కడుపులు నిండిపోతాయి. అమ్మనన్న తినకపోయినా మన కోసం ఎత్తి పెడతారు, మన కోసం నిద్రలేకపోయినా నిలబడతారు. మనల్ని కనక ముందు నుండి మన కోసం కలలు కంటారు, మనల్ని కన్నాక మన కోసం. నాన్న, ఇదిగో ఈ బిర్యానీ నీ భార్యకి కూడా పెట్టయ్యా. అలాగే నాన్న. మరలి కన్న వాళ్లకు ఎంత ఆకలిగా ఉన్నా, వాళ్ళ కళ్ళ ముందు ఎంత ఇష్టమైన వంటకం ఉన్నా. చూసావా, మనం వండుకునేది కూడా మా నాన్నకు పెట్టలేకపోయాం, కానీ ఆయనకి పెట్టింది కూడా మన కోసం తీసుకొచ్చాడు.
అయినా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. మీ అమ్మా నాన్నని విడిచిపెట్టి మీరు మా దగ్గరకు వచ్చేస్తారు కరెక్టే, కానీ మీరు ఇక్కడికి వచ్చాక మీ అమ్మా నాన్నని చూసుకున్నట్టు మా అమ్మా నాన్నని ఎందుకు చూసుకోరు? ఇది మేము ఆడవాళ్ళని ఒక్కటే అడగట్లేదు, మగవారిని కూడా. మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీకు పెళ్ళిళ్ళయ్యాక మీ అమ్మా నాన్నలను చూసుకున్నట్టు మీ అత్తామామల్ని ఎందుకు చూసుకోరు?